మనందరికీ స్ఫూర్తిదాత, ఈరోజు విశిష్ట అతిథి, మానవతా వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరెడ్డి గారు ప్రసంగిస్తారు. సార్ మీరు అక్కడే కూర్చున్నా అక్కడ. తర్వాత గొప్ప వ్యక్తి, సంపన్నుల కంటే కూడా గొప్ప సంస్కారవంతుడిని నేను చూసిన కొత్త సుబ్రహ్మణ్యం గారు. ఆయన కోట్ల రూపాయలకు అధిపతి అయినా కూడా లేశమాత్రం కూడా అహంకారం లేని వ్యక్తి. చాలా సాధారణంగా కలిసిపోయే మనస్తత్వం, చిరునవ్వుతో. ఆయన ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడన్నా ఇక్కడ వచ్చి గెస్ట్ హౌస్ ఇక్కడో మీటింగ్ దగ్గరికి వస్తే సుబ్రహ్మణ్యం గారి దాంట్లో వచ్చి మేము కండక్ట్ చేసుకుంటున్నామన్న ఫీలింగ్ ఉండడంలా మన సొంత ప్రాపర్టీ లాగానే ఫీల్ అవుతున్నాం. అది దానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఈరోజు విశిష్ట అతిథి అయిన డాక్టర్ గారిని సన్మానించుకుంటున్నారు. ఆయన జీవితమే పేదవాళ్ళ కొరకు త్యాగం చేశాడు. అది మానవతా భాగ్యంగా భావిద్దాం ఆ కార్యక్రమం. తర్వాత మువ్వా సత్యనారాయణ గారు, తర్వాత మన రామ్మోహన్ రావు గారు, తదితర పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఒక్క విషయం చెప్పాలి మీకు. ఉదయం మన సత్యం గారి పాటలు చాలా బాగున్నాయి, పిల్లల కళాకారం చేసినవి బాగున్నాయి. ఆ కార్యక్రమాలు రెండు అయిపోయి మళ్ళీ సమయం తీసుకునేటప్పటికీ సమయం ఇప్పుడు ఇంకా ఏమి చెప్పినా వింటారా లేదా అన్న పీక్ టయానికి వచ్చున్నాం. అయినప్పటికీ ఇప్పుడు విషం అవుతుంది మా అమృతం చెప్పినా కూడా. అయినప్పటికీ నేను మళ్ళీ తెనాలి రావడం, ఇంత గ్యాదరింగ్ చూడడం సాధ్యం కాకపోవచ్చు. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అనుకొని పోతా ఎక్కడైనా ప్రసంగించడానికి. ఇక్కడ సిచ్యువేషన్ను బట్టి 15 to 20 మినిట్స్లో కొంచెం ముఖ్యమైన విషయాలు ఒక 2-3 మీకు చెప్పే ప్రయత్నం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. దానికి ముందుగా ఒక మాట ఏంటంటే, మానవతా సంస్థ సేవా కార్యక్రమాల మీద మీరు దృష్టి పెట్టి ఎన్ని చేసినా సంతోషమే. కానీ సేవా కార్యక్రమాలు బలీయంగా తయారవ్వాలి అని అంటే సంస్థలో ఉండే వ్యక్తులు, రకరకాల కులాలు, మతాలు, ఆర్థిక స్థితులు, అన్ని రకాల వాళ్ళు దీంట్లో ఉంటారు. కాబట్టి ఎవరికి కష్టం వచ్చినా కూడా మానవతా వాళ్ళు 10 మంది వచ్చి ఆదుకుంటారు అనే ఒక మెసేజ్ని బలీయంగా పబ్లిక్లోకి పంపగలిగితే మానవతా సంస్థ ప్రతిభాని అవసరం అవుతుంది. నేను మానవతా సంస్థలు లేకపోతే నష్టపోతాననే భావన ప్రజల్లో ఏర్పడితే సుబ్రహ్మణ్యం గారు చెప్పిన 5% వస్తుంది, ఇంటికి ఒకరు మానవత అనే రోజు కూడా వస్తుంది. అది ఏ విధంగా రావాలంటే ఉదయం రామచంద్ర గారితో ప్రస్తావిస్తే ఆత్మీయ సహకారం ఒకటి. ఎవరినో చనిపోయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు 600 కట్టిన ఆ సభ్యునికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు 10 మంది వెళ్ళి ఆదుకోవాలండి, కమిటీ వేశారని అడిగితే నేను కూడా అటెండ్ అవుతానండి ఆ కమిటీకి, ఏం ప్రాబ్లం ఏం లేదు, మిగిలిన వాళ్ళు కూడా ఉండారని చెప్పారు. ఆయన వెళ్ళి అటెండ్ అయితే ఆయన లేకపోతే సుబ్రహ్మణ్యం గారు, రామ్మోహన్ రావు గారు ఇటువంటి గొప్ప వ్యక్తులు అనుకునేవాళ్ళు ఒక సాధారణమైన వానికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి 15 గంట సమయం వాళ్ళు గడిపి రాగలిగితే అప్పుడు నిజమైన మానవత అనేది ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళిపోతుంది, ఒక చారిత్రాత్మకంగా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అంటే ఏ విధంగా రావాలంటే మన సేవా కార్యక్రమాలు, ఒక చనిపోయినప్పుడు ఒక బాడీ తీసుకెళ్ళేటప్పుడు మానవతా వాళ్ళు వచ్చి చేస్తేనే పవిత్రంగా ఉంటుంది ఆ కార్యక్రమం. వాళ్ళు రాకపోతే ఎట్లా అని ఆలోచించే దిశగా పబ్లిక్ను తయారు చేయగలిగితే ఎంతోమంది మనం ఉంటాము పోతాం కాలగమనంలో కష్టాల్లో కన్నీటి పర్యంతం అయిపోయి దిక్కుదోచని స్థితిలో ఉండే అనేక మంది అభాగ్యులకి 10 కన్నీటి బొట్లు కార్చి గుండెలు బాదుకుంటూ ఉండే వాళ్ళకి ఒక్క కన్నీటి బొట్టు ఆపగలిగితే అంతకంటే మానవ జీవితంలో మనకు కావాల్సిన సంపద ఏముంది అని మనందరం ముందుకెళ్తే అద్భుతాలు మనం సృష్టించగలుగుతాం. తెనాలి విషయానికి వస్తే ఇంకొక మాట కూడా చెప్పాలి. కడప అన్నింటిలోనూ మెంబర్షిప్లో 3000, మంత్లీ మీటింగ్లో 170, తర్వాత అక్కడ వెహికల్స్, ప్రెజర్స్, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా డెవలప్ అయిందని ఒక దీని కింద ఉండేవాళ్ళం. కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారని. 2 సంవత్సరాల వయస్సున్న తెనాలి కడపలో 170 మంది వచ్చారు మన మీటింగ్ అని మా రామాంజనేయుడు చెప్తే
రామచంద్ర వాళ్ళు అక్కడ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు 174 మంది వచ్చారండి మొన్న మీటింగ్కి, మానవతా మీటింగ్కి మా వాళ్ళని చెప్తే అది ఒక ఆశ్చర్యమైంది. అసలు అంత దూరం ఎవరు వెళ్ళలేరేమో అనుకునే భావనలో ఉన్నాం. అదేం కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. గొప్ప వ్యక్తులు ప్రతి చోట ఉన్నారు. మేధావులు ఊరికే వగరుస్తా సమాజం బాగలేదు, అది లేదు ఇది లేదు అనకుండా మేధావుల్లో కదలికి వస్తే ప్రతి మేధావి తన వంతు సహకారం ప్రత్యక్షంగా వచ్చి ఇన్వాల్వ్ చేస్తే మనం ఏం కోరుకుంటే ఆ సమాజం తయారవుతుంది. ఇది ఖచ్చితమైన అంశం. కాబట్టి మనందరం కూడా కులమతాలు అనేటివి కాలంలో వచ్చినాయి. పూర్వం మొట్టమొదట అందరూ ఒకే భగవంతుని సంతానం, అందరము కూడా సర్వశక్తిమంతులం, బలహీనం కూడా కాదు. కాబట్టి మనందరం కూడా మంచి ఆశయంతో మంచి ఆలోచనతో ముందుకెళ్తే ఈ సమాజంలో శాంతి నెలకొల్పడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఆ దిశగా మనందరం మమేకమై ముందుకు సాగాలని ఇంకొక మాట కూడా చెప్తున్నా. మానవతలో చేస్తే ప్రయోజనం ఏమిటి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. 600 ఇస్తున్నాం కదా, అవసరమా అని ఆలోచించేవాళ్ళు. మానవతలో మనసు పెట్టి మానవతలో చేరిన వాళ్ళకి ఆ సేవా కార్యక్రమాలు వింటూ ఉన్నా, ఇన్వాల్వ్ అయినా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మన మానసిక స్థితి అనేక రెట్లు మనసు యొక్క శక్తి పెరుగుతుంది. దానివల్ల తెలియకుండా మన ఆయుః ప్రమాణం పెరుగుతుంది. అది మానవ జీవితంలో వెలకట్టలేని సంపద మనం పొందుతున్నాం. మనం పోగొట్టుకుంటున్నామని భ్రమలో ఉన్నాం, కానీ మనమేమీ పోగొట్టుకోవడం లేదు. ఎందుకంటే 60 సంవత్సరాలు బతికేవాడు 70 సంవత్సరాలు బతికితే అంతకంటే గొప్ప సంపద ఏం కావాలండి. కాబట్టి ఎక్కువ కాలం జీవించడానికి కూడా మానవత ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పి మీకు తెలియచేస్తూ, నాకు టైం కూడా రామచంద్ర గారు అయితే ఇచ్చారు అన్లిమిటెడ్ అని, కానీ నేను 15 to 20 minutes, ఒకవేళ నేను క్రాస్ అయ్యే పరిస్థితి ఏదన్నా ఉంటే నాకు జస్ట్ హింట్ చేస్తే కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పటికే సమయం ఎక్కువైంది. అయినప్పటికీ నేను మళ్ళీ మీతో కలవడానికి ఫారవే ఉన్నా కష్టం కాబట్టి ఓపిక చేసుకొని 15-20 నిమిషాలు అర్థమవుతుందేమో వినండి. ఎవరన్నా చెప్పుకుంటే సంతోషం. మిత్రులారా, మనసులో మెదిలేటివి భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా? మన కంటికి కనిపించే చరాచర జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడి లోకంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, వీడు ఏదైనా చేరవలసిన గమ్యం అంటూ ఏదన్నా ఉందా? అటువంటి ప్రశ్నలతో పాటు ప్రాణం ఎక్కడ పుడుతూ ఉంది, దేహంలోకి ఎలా వస్తూ ఉంది, దేహాన్ని ఏ విధంగా నడిపిస్తూ ఉంది, దేహం నుంచి ఎలా వెళ్ళిపోతూ ఉంది, పునర్జన్మ అంటే ఏంటిది, మోక్షం అంటే ఏంటిది, అనేక ప్రశ్నలు కాదు, వాళ్ళు సమాధానం చెప్పని ప్రశ్నే లేదు. అన్ని ప్రశ్నలకి క్రీస్తు పూర్వం 7000 సంవత్సరముల నాడు స్పష్టమైన, హేతుబద్ధమైన, సవివరమైన, సంతృప్తికరమైన సమాధానాలు వాళ్ళు ఇచ్చున్నారు. కానీ అవి సంస్కృత భాషలో ఉండడం, అవి తెలుసుకోలేకపోవడం, వాటి అర్థాలు ఒకదానికోటి చెప్పుకోవడం, పండితులు కూడా అర్థం చేసుకోలేక వాటిని సరైన రీతిలో అన్వయించుకోకపోవడం వల్ల ఆ జ్ఞాన సంపద మరుగున పడిపోయింది. ఇది ఎటువంటిది అంటే, ప్రపంచ మానవాళికి జ్ఞానాన్ని పంచాలి అన్న ఒక లక్ష్యంతో ఆనాడు ఋషులు తపస్సు చేశారు. వాళ్ళు ఏదో మా భారతదేశంలో భారతీయులు బాగుండాలి, మా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఒక పరిమితిని గీసుకొని వాళ్ళు చేయలా. వాళ్ళు చెప్పిన మాట కూడా లోకా సమస్త సుఖినో భవంతు, యావత్ ప్రపంచ మానవాళ్ళంతా శాంతిగా జీవించాలని కోరుకున్నారు. విశాలత్వంలోనే సంఘర్షణ ఎప్పుడూ ఉండదు. ప్రపంచం బాగుండాలి అంటే ప్రపంచం బాగుంటుందో లేదో, కానీ ఆ విధంగా అనుకున్నవాడు శాంతిగా ఉంటాడు. నా కులం గొప్పది, నా మతం గొప్పది, నేను సంపన్నుణ్ణి, నేను తెలివైన వాడిని అని ఒక పరిధి ఎవడైతే గీసుకుంటాడో ఆ పరిధిలోనే సంఘర్షణ పుడుతుంది. సంఘర్షణ అశాంతికి కారణమవుతుంది, అశాంతి దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం అది గొప్ప అనుకుంటాం. మా కులం గొప్పది, మేమే గొప్పవాళ్ళం, మాకు అది ఉంది, ఇది ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉందని ఏ విధంగా కూడా అది ప్రజలు చెప్పాలి తప్ప ఎవరికి వాళ్ళు మేము గొప్పవాళ్ళు అని అనుకోవడం వల్ల అది సమాజంలో వాళ్ళకు నష్టం చేసుకోవడమే అవుతుంది. కాబట్టి మానవులు ఎవరూ కూడా అందరూ పుట్టుక చేత సహజంగా వచ్చిన వాళ్ళే,
వాళ్ళకున్న పరిస్థితులు బట్టి కొంతమంది అభివృద్ధి చెందుతారు, అభివృద్ధి చెందకపోయి ఉండొచ్చు. మిత్రులారా, ఇక్కడ ఈ సందర్భంగా భగవంతుడు ఉన్నాడా లేడా, లోకం ఎక్కడి నుంచి వచ్చింది, మానవుని గమనం ఏంటి, గమ్యం ఏంటి, వీటి మౌలిక ప్రశ్నలు అంటారు. ప్రధానమైన ప్రశ్నలు. వీటి గురించి ప్రధానంగా ఉపనిషత్తుల్లో ఉన్నాయి, మిగిలిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. వీటి గురించే మనం ఎందుకు చెప్తామంటే, శ్రీ ఆది శంకరాచార్యుల వారు దశోపనిషత్తులకు రాసేటప్పుడు భాష్యం వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ముఖ్యమైనవి కాబట్టి వీటి గురించి చెప్పుకోవడం, తర్వాత మిగిలినవి చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆనాటి ఋషులు సకల చరాచర సృష్టికి ఆధారంగా కారణంగా ఉండేవాడు ఒకే ఒక భగవంతుడు ఉన్నాడు, లేడనుకోవడం అజ్ఞానం. ఎవరైనా లేడనుకుంటే వాడు పొరపాటు పడినట్లే. కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు అంటే, ఇంకొంచెం లోతుకెళ్ళి తైత్తిరీయోపనిషత్తులో నిహితం నిగూఢం అనే పదాలు ఉంటాయి. నిహితం అంటే నిరంతరంగా, నిగూఢం అంటే హృదయాంతరాళములో భగవంతుడు నీలోనే ఉన్నాడు, భగవంతుడు లేడని భావించడం అజ్ఞానం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. ఇంకొక సందర్భంలో ఏం చెప్పారంటే, భగవంతుడు ఉండడమే కాదు, మీరు చేసే ఆలోచనలు, మీరు చేసే ప్రతి కదలిక, ప్రతి పనిని మీలోనే సంస్కార రూపంలో రికార్డ్ అయిపోతున్నాయి. మీకు ఆ విషయం తెలుసో లేదో. మనము చేసే ఆలోచనలు మంచివైనా చెడైనా, మనము చేసే పనులు అవన్నీ కూడా మన మైండ్లోనే రికార్డ్ అయిపోతున్నాయి. వాటికి సంస్కారాలు అని పెట్టారు. విషయ వాసనలు అని కూడా పేర్కొంటారు వాటిని. మరణము తరువాత కారణమవుతాయి కాబట్టి విషయ వాసనలని. ఆ సంస్కారాలు అనేటివి ఎంత ప్రభావం చూపుతాయంటే, మరణము తరువాత మనం ఎక్కడ పుట్టాలి, ఏ విధంగా ఉండాలి, మన ఏ పరిస్థితుల్లో మనం పుడుతున్నామో, పునర్జన్మలో మన స్థితిని నిర్ణయించేది సంస్కారాలు మాత్రమే. కాబట్టి ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్తున్నా, భగవంతుని కష్టం వచ్చినప్పుడు భగవంతుని మనం మనస్సు ద్వారా ప్రార్థించి ఇది కావాలి అది కావాలని కోరుకునేటప్పుడు మన మనస్సులో కోరికలను వినే భగవంతుడు మనం చేసే మంచి చెడు సంకల్పాలను కూడా భగవంతుడు వీక్షిస్తాడు అనే విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా ఫలితం అనివార్యంగా ఉంటుంది, తప్పించుకునే ప్రశ్నే లేదు. ప్రతిదానికి ఫలితం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఎట్లా ఒక నిఘానేత్రంలో ఎట్లా అయితే మనం చేస్తున్నాం, మన యాక్టివిటీ అంతా కూడా నిరంతరము భగవంతుని పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంది. తప్పు చేస్తే శిక్షించబడతాం, మంచి చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది అన్న ఒక్క విశ్వాసాన్ని మనస్సులో నుంచి బయటికి వెళ్లకుండా ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే ఈ లోకంలో ఇన్ని దుశ్చర్యలు కొనసాగే అవకాశం లేదు. ఈ లోకమే ఒక శాంతి నికేతనం అవుతుంది. మానవుల మధ్య ప్రేమ సంబంధాలు నెలకొంటాయి, ఇన్ని దుర్భర పరిస్థితులు నెలకొనవు. కానీ మానవులు వివేక శూన్యులై అజ్ఞానంలో చిక్కుకోవడం వల్ల అనంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మనము డీవియేషన్ కంటే కూడా ముందు మీకు చెప్పిన టాపిక్లో భగవంతుడు ఉన్నాడా లేడా అంటే, భగవంతుడు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నిరంతరంగా ఉన్నాడు, నీ కార్యక్రమాలు అన్నీ కూడా వీక్షిస్తూనే ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, భగవంతుడు అనేవాడు ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నిర్మాణం చేశారు అని అంటే, ఈశావాస్యోపనిషత్తు, ఎవరన్నా ఉపనిషత్తుల్లో మీకు అనుభవం ఉంటే మీకు గుర్తొస్తుంది. ఈశావాస్యోపనిషత్తులో శాంతి మంత్రం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనే మాట ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, పరిపూర్ణుడైన భగవంతుని నుండే పరిపూర్ణమైన లోకం ఉద్భవించింది. ఈ లోకములో మానవునికి కావాల్సిన సర్వము సిద్ధం చేసినాడు భగవంతుడు. ఏది కొరతే లేదు ఈ లోకంలో. మానవులు శాంతిగా జీవించడానికి ఎంత సంపద అవసరమో అంతా ఉంది లోకంలో. మరి ఎందుకు ఈ ఆత్మహత్యలేంటి, హత్యలేంటి, దుర్మార్గాలేంటి, ఈ అశాంతి ఏంటి, భయం ఏంటి అంటే, ఇవన్నీ కూడా మానవుని యొక్క అజ్ఞాన కారణము చేత ఇవన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నాడు తప్ప ఈ లోకంలో ఏదీ కొరత లేదు. పుట్టిన పసిబిడ్డకి వానికి ఏ ఆహారం అవసరమో తల్లిలో అమృతాహారం సిద్ధం చేసిన వాడు
ఇంతమంది జనాలకు ఆహారం సిద్ధం చేయడా? ఖచ్చితంగా లోకంలో ఉండే సర్వమానవాళికి పరిపూర్ణమైన లోకాన్ని భగవంతుడు సృష్టించాడు. ఏది కొరతే లేదు. ఇకపోతే మానవునికి సంబంధించి ఏం చెప్పారంటే ఋషులు, భగవంతునికి మానవునికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే, సర్వము వ్యాపించి ఉన్న భగవంతుడు ప్రతి మానవ హృదయంలో దివ్యాత్మ స్వరూపంలో ప్రకాశించుచున్నాడు. వాళ్ళు చెప్పింది దివ్యాత్మ స్వరూపులు మానవులు. దివ్యాత్మ స్వరూపులోనే ఎక్కడన్నా మీకు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటప్పుడు కొంతమంది ఓ దివ్యాత్మ స్వరూపులారా అని ప్రసంగిస్తారు. కారణం ఏంటంటే మానవుని యొక్క స్వరూపం ఎప్పటికీ మారదు, శాశ్వతమైంది. స్వరూపం దివ్య స్వరూపం. ఏది దివ్య స్వరూపం అంటే శాంతి, ప్రేమ, ఆనందం, ఈ 3 లక్షణాలు ఉంటే అది వాని యొక్క స్వరూపం. భగవంతుని యొక్క స్వరూపం మనం కంటి ద్వారా భగవంతుని గాంచలేము. భగవంతుని స్వరూపం ఏంటి అంటే ఎక్కడ శాంతి నెలకొని ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ మానవుల మధ్య పరస్పర ప్రేమ ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు. శాంతి ప్రేమలు ఎక్కడుంటాయో అక్కడ ఆనంద స్వరూపుడైన భగవంతుని మానవుడు చేరగలుగుతాడు. అది భగవంతుని స్వరూపం. అదే స్వరూపం ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే జీవాత్మ స్వరూపం. జీవాత్మ అంటే మానవుడు. ఇది ఈ చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనే పదం దగ్గర ఇది కూడా వస్తుంది. సయేషో అణిమాయ తదాత్మామిదం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసీవో శ్వేతకేతో అనే ఒక పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ నుండే సకల జగత్తు ఉద్భవించింది. అదే సత్యం, అదే ఆత్మ, అదే నీవై ఉన్నావు. ఆత్మ భగవంతుడు వేరు కాదు, ఒకటే. జీవుడు భగవంతుడు కూడా వేరు కాదు, ఒక్కటే. మానవుడు కూడా దైవ సమానుడే. ఎక్కడ వేరుపడుతున్నాడు అంటే మానవుడు అజ్ఞాన కారణమనే అడ్డుగోడ చేత భగవంతుడు వేరు నేను వేరు అని భావిస్తున్నాడు. జీవాత్మ పరమాత్మ ఒక్కటే, భేదము లేదు అని అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన వారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. కాబట్టి మీకు దీంట్లో భగవంతుడు ఉన్నాడా లేడా అని ఇంకా కొంతమందికి సందేహాలు ఉండొచ్చు. ఆయన ఏదో ఋషులు అన్నారు మనం చూడాలా పెట్టలేదని. మీకు ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. భగవంతుని గురించి చెప్తే మీరు సెట్ అయినట్లే అన్ని విషయాల్లో కూడా. ఋషులు చెప్పిన మాట సర్వము వ్యాపించిన భగవంతుడు ప్రతి మానవ హృదయంలో దివ్యాత్మ స్వరూపంలో ప్రకాశించున్నా అని వాళ్ళు పేర్కొంటే, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో జన్మించిన ఆదిశంకరాచార్యుల వారు ఏం పేర్కొన్నాడు అంటే జీవాత్మకు పరమాత్మకు భేదమే లేదు. ఆయన కూడా ఆత్మను భగవంతుడిని రెండింటిని ఎస్టాబ్లిష్ చేశాడు ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం ద్వారా. ఆ తరువాత కాలంలో వచ్చిన స్వామి వివేకానందుడు, మీకు చాలామంది భక్తులు ఉంటారు వాళ్ళకి. స్వామి వివేకానందుడు ఏం చెప్పాడంటే మీలో నిద్రాణమై ఉన్న ఆత్మనుగా జాగృతం చేస్తే మీ నుంచి అనంత శక్తి వెలువడుతుంది, మీరేదో అల్పులు అదములు అని మీరు భావించకండి అని ఒక సందర్భంలో చెప్తూ, ఇంకొక సందర్భంలో అంటాడు స్వామి వివేకానందుడు, మానవులంతా ఒకే భగవంతుని సంతానం, మీరు సర్వశక్తిమంతులు. ఈ ఉపనిషత్తులు ఇచ్చే జ్ఞాన సంపద భారతీయులకు మాత్రమే పరిమితం చేయకండి. ప్రపంచవ్యాప్తంగా ఉండే మానవాళ్ళంతా కూడా ఈ జ్ఞాన సంపదను గ్రహించి ఏదో ఒకనాడు ప్రపంచం కూడా యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూడాలి. అంత జ్ఞాన సంపద ఋషులు ఇచ్చారు, దీన్ని మీరందరూ కూడా పొందాలి అని చెప్పి స్వామి వివేకానందుడు అన్నాడు. ఇదే అంశాన్ని తరువాత కాలంలో రమణ మహర్షి వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. ఒక్కటే మాట, ప్రసంగాలు లేవు, ఎవరికి ఏదో చెప్పడం లేదు, ఏం లేదు. ఎవడు పోయి ఏ స్వామి ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, ఒక్క మాటే. అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. అంటే మానవుడు చేసే ప్రతి పని కూడా, వేసే ప్రతి ఆలోచన, ప్రతి అడుగు కూడా అది శాంతికి సంబంధించి ఉండాలి, అది ప్రేమకు సంబంధించి ఉండాలి, అది ఆనంద స్వరూపుడైన భగవంతునికి సంబంధించింది ఉండాలి. వాటికి వ్యతిరేకంగా ఉంటే మనం చిక్కుల్లో పడతాం. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ప్రతి మానవుడు శాంతి కావాలంటున్నాడు, ప్రేమ కావాలంటున్నాడు, ఆనందం కావాలంటున్నాడు. కానీ అనుభవించేది అశాంతి, ద్వేషము, దుఃఖము, వాటికి వ్యతిరేకమైన భావంలో అల్పమైన విషయాల్లోకి వెళ్ళి విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
దీనికి కారణం ఏంటంటే మీకు చిన్న విశ్లేషణ చెప్తాను. సర్వము వ్యాపించిన భగవంతుడు ప్రతి మానవ హృదయంలో దివ్యాత్మ స్వరూపంలో ప్రకాశిస్తున్నాడు అన్నాం కదా. దానికి ఉపనిషత్తులు కూడా కొన్ని శ్లోకాల్లో ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఇచ్చినాయంటే, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు మీకు ఎవరికైనా పరిచయం ఉంటే దాంట్లో ఉంటుంది. ఆత్మ ఎంత ఉంటుంది మనలో, భగవంతుడు అంశం మనలో ఉంది, అది ఎంత పరిమాణం ఉంటుందంటే వలాగ్ర శతభాగశ శతద కల్పితశ భాగో జీవక్ సవిజ్యేయస అనంతాయ కల్పతే. అంటే ఒక చిన్న వెంట్రుకను తీసుకొని 100 భాగాలు చేయండి, ఒక ముక్కను తీసుకొని మళ్ళీ 100 భాగాలు చేయండి, ఎంత పరిమాణం ఉంటే అంత ఆత్మ ఉంటుంది అని దాని అర్థం. అది వెంట్రుక అంటే అర్థం కాదు కాబట్టి ఒక నీటి బొట్టును తీసుకొని 10,000 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత ఉంటుందో అంత ఆత్మ పరిమాణం ఉంటుంది. అందువల్ల ఆత్మను భౌతిక నేత్రాల ద్వారా దర్శించలేము, పరికరాల ద్వారా కూడా గ్రహించలేము. ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే. ప్రేమ, శాంతి ఏ విధంగా ఒక రూపం లేకుండా ఉంటాయో అదేవిధంగా భగవంతుని కూడా ఎవరికి వాళ్ళు అనుభవించాలని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. ఉపనిషత్తులు ఇంకొక అంశాన్ని ఏం చెప్తాయంటే, ఎక్కడ ఆత్మ నెలకొని ఉంది అనేది కూడా ఉపనిషత్తుల్లో ఇచ్చిన ఆత్మకు సంబంధించినంత సమాచారం మీకు ఎక్కడా లభించదు. వాళ్ళు ఎంత ఇచ్చినారు అంటే, ఆత్మ అనేది ఎక్కడుంటుంది మనకు అంటే నాభికి జానడు పైన శబ్దము చేసే హృదయానికి కుడివైపున కేంద్రములో ఇక్కడ ఆత్మ నెలకొని ఉంటుంది. ఇది ప్రశ్నోపనిషత్తు మీకు ఎవరికైనా పరిచయం ఉంటే ప్రశ్నోపనిషత్తులో హృదిఘేష ఆత్మ అత్రై తదేక శతం నాడీనాం తాసాం శతం శతమేకైకశ్యాం ద్వాసప్తతి ప్రతి శాఖనాడి సహస్రాణి భవంత్యాసు వ్యానచ్చరతి అనే శ్లోకం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, హృదయంలో 101 నాడులు, ప్రతి నాడికి 100 శాఖానాడులు, ప్రతి శాఖానాడికి 72,000 ఉపనాడులు. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేటర్ తీసుకొని 72,72,00,000 వస్తాయి. ప్రతి మానవుల్లో కూడా ఈ ఆత్మ ఎక్కడుందో ఆత్మ నుంచి నాడుల ద్వారా మనస్సుకు ప్రతి విషయంలో నిరంతరము ఆదేశాలు, అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. మీరు తప్పు చేయబోయేటప్పుడు మీకు పక్కన వాడు చెప్పనవసరంలే, మీ అంతరంగంలోని దివ్యస్వరూపమైన ఆత్మ నుంచే ఆ విధంగా చేయొద్దు, తప్పు చేయొద్దు అని మీకే వారించే పరిస్థితి మీలోనే ఉంటుంది. కాబట్టి మీ ఆత్మే మీకు సాక్షిభూతమై ఉంది. కాబట్టి మీరు ఆ భగవంతుడు లేడు అని అనుకోని అవసరం లేదు. కాబట్టి ఆ 72,72,00,000 నాడులకి కొంతమంది చెప్తారు, కొంతమంది డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు అది కాదు అని అనొచ్చునేమో, చెప్పలేను. కానీ దానికి ఏం చెప్తారంటే, ఇక్కడ హార్ట్ బీట్ డాక్టర్లు చెప్పేది ఒక యవ్వనుని ఆరోగ్యవంతునికి 72 టైమ్స్ హార్ట్ బీట్ ఉండాలి. ఇక్కడ కూడా 72,72,00,000 నాడులు, 7+2 7+2 9. అందుకని కాళ్ళకు వాటికి వీటికి నంబర్లు తీసుకునే వాళ్ళు కూడా 9 నంబర్ కోసం లక్షలు ఖర్చు పెట్టి తీసుకుంటూ ఉంటారు. దానికి అటాచ్మెంట్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ హృదయం శబ్దం చేస్తూ ఉందంటే ఇక్కడ నాడులు భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి శబ్ద రూపంలో హృదయం శబ్దం చేస్తూ ఉంది. ప్రతి హృదయం స్పందన కూడా మీ ఆయుక్షీణాన్ని ఎరుకు చేస్తూ ఉంది. ఇక్కడ శబ్దం చేస్తుందంటే ఊరికే చేస్తుందని మనం అనుకుంటున్నాం. పుట్టిన క్షణము నుంచి ఆవిరి వలె ఆయువు తరిగిపోతూ ఉంది. ప్రతి హృదయ స్పందన కూడా ఆయుక్షీణాన్ని ఎరుకు చేస్తూ ఉంది. బెల్లు కొట్టినట్టుగా మీకు టైం అయిపోతుంది, మంచి పనులు ఏమన్నా ఉంటే చేసుకోండి అని చెప్పి ఎరుకు చేస్తూ ఉన్నా మనం అనవసరమైన విషయాల్లో కల్పించుకొని విలువైన జీవితాన్ని వ్యర్థంగా కొనసాగించేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను ఆవరించిన అజ్ఞాన కారణం. అజ్ఞానము అంటే దేహేంద్రియ మనోబుద్ధులు ఏర్పడిన తరువాత, ఇక్కడ చిన్న అర్థమవుతుందో లేదో ఒక మాట మళ్ళా చెప్తాను. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ జీవాత్మగా అంటే మానవ రూపం దాల్చినప్పుడు మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, దేహేంద్రియ మనోబుద్ధులు ఇవి రావడం వల్ల ఈ మూడు కూడా ఏం చేస్తున్నాయంటే 3 రకాలైన అజ్ఞానం వైపు తీసుకెళ్ళిపోతున్నాయి. ఏ విధంగా తీసుకెళ్తున్నాయి అనేది మీకు కొంచెం విశ్లేషణ చెప్తాను. ఇంద్రియాలు అనేటివి క్షణిక సుఖాలు, లేకపోతే ఏదైనా క్షణిక ఆకర్షణలు, ఇట్లాంటిలో ఇంద్రియ సుఖాలనే చెప్పచ్చు.
ఇంద్రియ సుఖాలకు ఆసక్తి పడకూడదు, అది అజ్ఞానానికి కారణమవుతుంది. రెండోది ఏంటంటే మనస్సుకు సంబంధించి వ్యామోహాలు పనికిరావు. వ్యామోహం ఉంటే ధర్మవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడతాం. మూడోది వచ్చి మానవులకు అహంకారం పనికిరాదు. ఈ మూడు కూడా అజ్ఞానానికి సంబంధించినవి. మీరు ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. ఈ మూడాంటిలో మీరున్నారా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీరు అజ్ఞానంలో ఉన్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది. దేహేంద్రియ మనోబుద్ధులను ఆవరించిన అజ్ఞాన కారణం చేత ఇంద్రియ సుఖాలు క్షణికమైనవి, మనస్సు చంచలమైనది. ఈ అహంకారం అనేది వివేక జ్ఞానాన్ని లేకుండా చేస్తుంది, పని చేయదు వివేక జ్ఞానం. ఈ మూడు కూడా మానవులను అజ్ఞానంలోకి నెట్టుతున్నాయి. దీనికి ఏం చెప్తారంటే అజ్ఞానం అంటే ఎట్టిదండి అంటే, అజ్ఞానం అనగా చీకటి. చీకటి భయానికి సంకేతం, భయము దుఃఖానికి కారణం, దుఃఖం మరణహేతువు, మరణం పునర్జన్మకు కారణమవుతుంది, పునర్జన్మ మళ్ళీ తిరిగి సంసారంలోకి నెట్టివేస్తుంది, సంసారము దుఃఖమయం. మనం మనిషిగా పుట్టినాము అంటే మనం బాగుండామని బయటికి చెప్పుకోవడమే తప్ప మానవ జన్మ ఎత్తినాము అంటే ఎంతటి వానికైనా జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాలు కన్నీళ్ళు అనివార్యంగా ఉంటాయి. అదే శంకరాచార్యులు చెప్తాడు, మానవ జన్మ పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. అంటే మానవ జన్మ ఎత్తినాడు అంటే పాప పుణ్య కర్మలు క్రితం జన్మలో చేసినవి ఉన్నాయి కాబట్టి మానవ జన్మ ఎత్తాడు. కాబట్టి కొన్ని పుణ్యఫలాలు అనుభవించినా కూడా కొన్ని సంతోషాలు ఉన్నప్పటికీ కూడా దుఃఖం కూడా అనివార్యంగా ఉంటుంది. సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. ఎవడూ కూడా లోకంలోకి వచ్చిన తరువాత వాడు ఎంత గొప్ప పండితుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఆర్జించినా, ఎంత తెలివితేటలున్నా కూడా కష్టం లేకుండా జీవితంలో నేనంతా సుఖంగా ఉన్నాను, నాకేమీ లేదని చెప్తే అది వాస్తవం కానే కాదు. ఎంతటి వానికైనా ఏదో ఒక సమయంలో జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అనివార్యం. అదే అజ్ఞాన కారణం. కాబట్టి అజ్ఞానాన్ని మనం గనా జయించగలిగితే మన జీవితం ఎప్పుడో మారడం కాదు, మరుక్షణం నుంచే నూతన దృక్పథంలో పయనిస్తుంది. ఒక మాట అంటుంది ఉపనిషత్తు, అహంకారం ఉంది కదా, వానికి వివేక జ్ఞానం పనిచేయదు. అహంకారికి వాడు అహంకారం విడిచిపెడితే ఇది మంచిది కాదు, అహంకారం పనికిరాదు మనకి అని ఏ క్షణంలో అనుకుంటాడో ఆ క్షణంలో ఇంతవరకు చూసిన లోకం వేరు, అహంకారం విడిచిన మరుక్షణమే ఈ లోకం అతనికి నూతనంగా దర్శనమవుతుంది. కాబట్టి లోకంలో పొరపాటు లేదు, వాని ఆలోచనలోనే పొరపాటు ఉంది. కాబట్టి ఇక్కడ అజ్ఞానానికి కారణమైన సింపుల్గా 2-3 విషయాలు చెప్పి క్లోజ్ చేసేస్తా. ఒకటి, ఇంద్రియ సుఖాలు క్షణికమైనవి, సత్యధర్మాలకు దూరం చేస్తాయి, దుఃఖానికి కారణమవుతాయి. ఉపనిషత్తు ఏమంటుందంటే సుఖాన్వేషణ ఎవడైతే కోరుకుంటాడో వాడు ఖచ్చితంగా దుఃఖాన్ని అనుభవించి తీరాలి, తప్పించుకునే ప్రశ్నే లేదు. మనిషి మధ్యాహ్నప్పుడో ఉదయమో బయటికి వెళ్ళేటప్పుడు వాని నీడ ఎంత అనుసరిస్తుందో మొదట సుఖాన్ని అనుభవిస్తాడు, తరువాత దుఃఖాన్ని కూడా అనుభవించి తీరాలి. సుఖాన్ని కోరుకోవద్దు. ఒకవేళ మీకు ఉంది తినండి, కారు కొనే శక్తి ఉంది కొనండి, అది తప్పు అనడం లేదు. లేని వాటికి ఎంపలరాడి తెచ్చుకోవడం వల్ల జీవితంలో కష్టాలు తెచ్చుకుంటాం. ఉంటే మంచి తిండి తినండి, లేకపోతే గంజినీళ్ళు తాగండి. భగవంతుడు ఆ శక్తి ఇచ్చినాడు. గంజినీళ్ళు తాగేవానికి ఆరోగ్యంగా బాగుంటుంది. రుచికరమైన ఆహారం కంటే కూడా గంజినీళ్ళు తాగేవాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు. చాప మీద పండుకునేవాడు గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటే ఈయనకి రెయ్యంతా కూడా నిద్ర పట్టడం లేదు సంపన్నునికి. కాబట్టి మన మీద అక్కడే ఉంది ఇక్కడ లేదు అని అనుకోని అవసరంలే. భగవంతుడు ఆ విషయంలో అందరినీ కూడా సమానంగానే చూస్తున్నాడు. ఇంద్రియ సుఖాలు క్షణికమైనవి, ఆయుక్షీణానికి కారణమవుతాయి, దుఃఖానికి కారణమవుతాయి. కాబట్టి ఆ ఇంద్రియ సుఖాలు అనేటివి వివేక జ్ఞానాన్ని కప్పివేస్తున్నాయి. ఆ వివేక జ్ఞానం పనిచేయడంలో భగవంతుడు ఇచ్చిన జ్ఞానం కప్పివేయబడుతుంది. ఇక రెండో అంశం ధన వ్యామోహం. ప్రధానంగా వ్యామోహం అంటే ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు అందరినీ మానవులు బట్టి పీడించేది ఏంటంటే ధన వ్యామోహం. ఏం కావాలి మీకంటే ధనం కావాలి, సుఖం కావాలి, అనుభవించడానికి ఆయువు కావాలి. ఇవే లక్ష్యాలు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినా అదే పరిస్థితి. లడ్లు కొనడము, తినడము, అందరికీ పంచడము, నేను తిరుపతి పోయి వచ్చినానని చెప్పడము. చేసే పనుల్లో మంచి చిత్తశుద్ధి ఉండదు. ప్రసాదం తినే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా తినడం పంచడం ఉంటుంది.
కాబట్టి మనం చేసేటప్పుడు ఏ పని చేసినా కూడా ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడకూడదనే ఒక నియమం పెట్టుకొని మనం ఏ పని చేసినా కూడా తప్పు లేదు. ధన వ్యామోహం ఎటువంటిదంటే దాంట్లో మళ్ళీ ఎన్ని చెప్తుంటే మీకు సమయం ఎక్కువైతుందని నేను కట్ చేస్తున్నా. ఒక ఉపనిషత్తుల్లో నసంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమ హేన మూఢం అయం లోకో నాస్తి పరయితిమా అని పునర్వశమాపద్యతేమే. అక్కడ మృత్యాధిపతి అంటాడు, ఈ లోకములో పారమార్థిక చింతన లేని వానికి ఈ లోక విషయాలే సత్యంగా కనిపిస్తాయి. ధనం లేకపోతే విలువ లేదు, ధనం ఉంటేనే దేనైనా సాధించవచ్చు, ధనం లేకపోతే మనకు గౌరవం ఉండదు, విలువ ఉండదు, ఇటువంటి అనేక మంది అనుకుంటూ ఉంటారు. అది భ్రమ మాత్రమే. ధనం అధికమైతే దానివల్ల వచ్చే కష్టాలు ఏంటంటే, ధనం అధికమైతే సంపద వలను సంపద లేమి వలను భయం ఆవరిస్తుంది. ఉపనిషత్తులు రాసిన మాట చెప్తున్నా. సంపద అధికమైన సంపద తినడానికి ఒక పూటకు డబ్బు లేకపోయినా భయం పట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటంటే, ఈ రెండో పూటకు లేనివాడు ఎవడో వాడు ఇంత పెడితే తిని ఆ పూటకైతే హాయిగా నిద్రపోతాడు. ఈ సంపన్నునికి నిద్ర పట్టడం కూడా కష్టమే. ఎందుకంటే ఆ సంపన్నుడు అంటే మీరన్నా మన సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు అనుకోకండి. ఆయన పాపం చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినారు, వాళ్ళ సంపద వేరు. సమాజానికి ఉపయోగపడే సంపద గురించి నేను చెప్పడం లేదు. జనరల్గా సంపద అనేది సంపద వల్లను సంపద లేమి వల్లను భయం ఆవరిస్తుంది. సంపన్నుడు హాయిగా నిద్రించలేడు, సంపన్నునికి అకాల శత్రువులు తయారవుతారు. అంతేకాకుండా వీడు సంపాదించుకుంటూ కూర్చొని ఉంటే ఇంద్రియ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖభోగాల్లో తేలియాడి విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. కాబట్టి ధనం అవసరమే, ధనం వద్దని ఎవడు చెప్పడం లేదు. కష్టపడి ఆర్జించిన ధనాన్ని అనుభవించండి, తప్పు లేదు. మీరు పరుల ధనానికి ఆశపడకండి. ఎందుకంటే ధన వ్యామోహంలో మీరు ఉంటే ఇంకా కావాలని ఆశ పెంచుకుంటే ధర్మ విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడతారు. ధర్మ విరుద్ధం, దైవ విరుద్ధం. కాబట్టి ఆ జీవితము ధ్యేయమే ధనార్జన అయితే జీవితం నిస్సారమైపోతుంది అని ఒక మాట ఉపనిషత్తుల్లో ఏం చెప్తాడంటే, నవిత్తేన తర్పణీయో మనుషు. ఇంతవరకు ధనము చేత తృప్తి పొందిన మానవుడు ప్రపంచంలో లేడు, భవిష్యత్తులో కూడా రాడు. ధనము ద్వారా సంపాదించుకున్న తృప్తిగా ఉన్నాననే మాట బయటి మాటే, కానీ ఎంత సంపాదించినా ఎంత నీరు చేరినా సముద్రుడికి తృప్తి లేదు, ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తి లేదు, ఎంత ధనం ఆర్జించినా సంపన్నునికి తృప్తి ఉండదు, ఇంకా సంపాదిస్తూనే ఉంటారు. కాబట్టి సంపద వలను సంపద లేమి వలను భయం ఆవరిస్తుంది. కాబట్టి కష్టపడి ఆర్జించిన ధనాన్ని అనుభవించండి అని ఉపనిషత్తు చాలా స్పష్టంగా చెప్తుంది. మానవులకు అహంకారం పనికిరాదు. అహంకారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నేను పోయినప్పుడంతా వీళ్ళు అందరూ లేవాలి, లేకపోతే నేను చైర్లో కూర్చుంటే వాళ్ళంతా కింద కూర్చోవాలి, ఇట్లాంటి కొన్ని నియమాలు పెట్టుకొని ఉంటారు కొంతమంది. అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళని తప్పడం లేదు. కొన్ని అహంకారం అనేది ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతుంది మనిషిని. ఆ స్థితి అహంకారం వల్ల ఏమవుతుందంటే, ఈ లోకంలో నైతికంగా పతనమవుతాడు. ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేది అహంకారికి ఉండే ప్రశ్నే లేదు. అహంకారం ఉంటే ఆధ్యాత్మిక ప్రయోజనం వానికి లభించే ప్రశ్న లేదు. మూడో అంశం ఏం చెప్తాడంటే, జీవించి ఉండగానే వాడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటాడు అహంకారి. రోజు లేచేవాడు ఒక రోజు మంచం మీద కూర్చొని కాలు మీద కాలు ఊపుతా కూర్చున్నాడు అనుకోండి, వాడు బాగానే ఉంటాడు, వీనికి ఇంకా జీవితాంతం నిద్ర పట్టదు. ఒక స్థితికి వెళ్ళిన తరువాత అహంకారి అనేవాడు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు జీవితంలో. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఇంద్రియ సుఖాలు క్షణికమైనవి, సంపద చంచలమైంది, అహంకారం అల్పమైంది. ఈ మూడింటిని ఎవడైతే విడిచిపెడతాడో వాడు అజ్ఞానానికి అతీతంగా ముందుకెళ్తాడు. వివేక జ్ఞానం పనిచేస్తుంది. ఆ వివేకైన వాడు భగవంతుని చేరుకుంటాడు. చేసే ప్రతి పని కూడా శాంతికి సంబంధించి ఉంటుంది. ప్రతి మానవ సంబంధంలో ప్రేమ సంబంధాలు ఉంటాయి. ప్రతి మానవ జీవితం శాంతి ప్రేమానందాలతో పరిపూర్ణమవుతుంది అని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. మిత్రులారా, ఇప్పటికే చాలా సమయం అయిపోయినట్లుంది. ఎవరు నాకు కాషన్ ఇవ్వలేదు, కానీ చివరి శ్లోకం చెప్పి ముగిచ్చేస్తున్నా. ఎందుకంటే మీకు ఇష్టమైంది లాస్ట్ టైం చెప్పినా నాకు గుర్తుంది, మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తాను. చివరి శ్లోకం ఏంటంటే, ఈ లోకంలో ఆర్జనలు, అనుభవాలు, ఇవన్నీ కూడా బంధాలు, అనుబంధాలు ఎన్నో పెనవేసుకుంటూ పోతూ ఉన్నాం. వెనక్కి తిరిగి చూడడం లేదు మనం. ఇదే ప్రశ్న
నచికేతుడు అనే బాలుడు 12 సంవత్సరాల వాడు మృత్యాధిపతిని ప్రశ్నిస్తాడు. మానవుడు మరణించిన తర్వాత ఏమైపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, నీకు తెలుసు దానికి సమాధానం, చెప్పాలి దానికి సమాధానం అని అడిగితే, అది సూక్ష్మమైంది, గోప్యమైంది, చెప్పినా అర్థం కాదు, అదెందుకు అడిగి నా ప్రాణం తెస్తావు నువ్వు, నీకు సంపద కావాలా, ఆయువు కావాలా, ఏది కావాలంటే అది ఇస్తా, కోరుకో, అది అడగద్దు అంటాడు. అక్కడ కఠోపనిషత్తు స్వామి వివేకానందుడికి అత్యంత ఇష్టమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ఉంటుంది, యస్మిన్ నిదం విచికిస్తంతి మృత్యు యత్ సంపరాయే మహతి బ్రూహినస్తత్ యో అయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మా నచికేత వృణీతే. ఆ శ్లోకం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఓ యమధర్మరాజా, నువ్వు ఏవేవో చెప్తున్నావు, ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు మరణాన్ని గురించి యోచించినన్నిసార్లు ఇతరులు దేని గురించి ఆలోచించడం లేదు. ఇది ప్రపంచ మానవాళికి సంబంధించిన ప్రశ్న అడుగుతున్నా నేను, నా గురించి నేను అడగడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మానవ జీవిత గమనం మారిపోతుంది, ప్రతివాడు గమ్యాన్ని చేరుకుంటాడు. కాబట్టి జనన మరణాలు ఆకాశంలో మెరుపు తీగవలే ఎప్పుడొస్తాయో తెలియదు, ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఎక్కడికి పోతున్నాం అన్న విషయం స్పష్టం కావాలి అని అడుగుతాడు. అప్పటికి కూడా అతను సమాధానం చెప్పకుండా నిరాకరిస్తే, ఈ లోకములో గొప్ప గొప్ప పండితుల నుంచి పామర్ల వరకు, కర్షకుల నుంచి కార్మికుల వరకు, సంపన్నుల నుంచి సామాన్యుల వరకు, చివరికి ఏ అస్తిత్వము లేకుండా రోడ్డు మీద భిక్షాటన చేసుకుంటూ గోచుగుడ్డ పెట్టుకొని వెళ్ళేవాడు కూడా ఒక శవాన్ని మోసుకొని పోయేటప్పుడు చూస్తే ఏ అస్తిత్వము లేదు, పోతే పోని అనుకోవచ్చు కదా, అనుకోడు. వాడు కూడా భయకంపితుడవుతాడు. నేను కూడా ఏదో ఒక రోజు ఈ విధంగా వెళ్ళిపోతానేమో, నన్ను కూడా ఈ విధంగా తీసుకెళ్ళిపోతారేమో అని ఆలోచిస్తాడు. కాబట్టి మృత్యువే బ్రతుకును కూర్చిన ప్రశ్న లేపుతుంది. ఎన్నిసార్లు మృత్యువును జయించినా అంతిమంగా మృత్యువు చేసిన ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చినాం, అనేక బంధాలను కలుపుకుంటున్నాం, పెనవేసుకుంటున్నాం, హితులు, స్నేహితులు, బంధాలు, అనుబంధాలు, సంపద, అధికారం వెంపలాడుతూ రోజు రోజుకుంగా పోగు చేసుకుంటూ పోతున్నాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక దుర్భర క్షణాన రానున్న కాలంలో ఈ బంధాలన్నీ తెగిపోయి ఒంటరి ప్రయాణం చేయక తప్పదు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకొని మనం చేసే ప్రతి పని చేస్తే మన జీవితం సక్రమమైన మార్గంలోనే వెళ్తుంది. కాబట్టి మరణము నిశ్చితమైంది, దాని రాక అనిశ్చితమైంది. కాలధర్మం కాటేస్తుంది, ఎవడు ఎన్ని చేసినా తప్పించుకునే ప్రశ్న లేదు. కాబట్టి మిత్రులారా, మీకు చివరిగా ఒక్క మాట, ఒక సెంటెన్స్ చెప్పి ముగిచ్చేస్తున్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం, మన కొత్త సుబ్రహ్మణ్యం గారి హాల్లో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మనకి ఈరోజు ఇంతమంది హాజరయ్యారు, కొంత చిన్న వయసు ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఒక 50 సంవత్సరాల తరువాత ఇక్కడ మీటింగ్ పెట్టి, రామచంద్ర గారు ఇంకొకరు ఎవరొకరు పెట్టి అందరినీ మిమ్మల్ని నంబర్లు గిమ్మల్ని అడ్రస్సులు తీసుకొని పిలిస్తే అందరూ రాగలుగుతారా మీటింగ్కి? వస్తారా చెప్పండి. వస్తామని అనొచ్చు మీరు, ఎందుకంటే మేము ఉలవలు తింటాము, ఇంకోటి తింటాము, చునకంకులు తింటాము, పరిగెత్తున్నాం, మేము ఉంటామని మీరు మాట్లాడచ్చు. నేనంటాను కదా, ఈరోజు డేట్ వేయండి అనకాతల, 100 సంవత్సరాల తరువాత ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితే ఇక్కడ ఉన్నవాళ్ళు మచ్చుకు ఒక్కడు కూడా లేకుండా మట్టిలో కలిసిపోయి ఉంటారన్న సత్యాన్ని గ్రహిస్తే ప్రతి మానవ జీవితం గమనం మారుతుంది, గమ్యం చేరుతుంది. కాబట్టి మీరందరూ కూడా భగవంతుడిని విశ్వసించండి, ధర్మ మార్గాన పయనించండి, నీతి నియమాలు ప్రాణం పోయేటప్పుడు కూడా విడిచిపెట్టకండి. శాంతి, ప్రేమ, ఆనందాలతో మీరందరూ కూడా పరిపూర్ణం చెందాలని ఆశపడుతూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.